నమస్తే అండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న మరో కొత్త ప్లాన్ వచ్చేసి టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్. అంటే ఫస్ట్లో కనిపిస్తున్న ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మన ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ప్లాన్లో మేజర్ కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ రోజున చాలామంది ఎర్నింగ్స్ చేస్తూ ఉన్నారండి. కానీ ఫ్యూచర్లో వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్ ఇన్కమ్, ఒక పెన్షన్ లాగా ఇన్కమ్ రావాలంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటారు. బట్ అలా కాకుండా 2007 తర్వాత ఎవరైతే గవర్నమెంట్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్స్ లేవండి. అయితే మనం కూడా వాళ్ళలాగే పెన్షన్స్ కనుక తీసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాన్. ప్లాన్ నేమ్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ తీసుకుంటున్నామండి. ఈ ప్లాన్లో ఏమంటే లాంగ్ టర్మ్ ఇన్కమ్ ప్రపోజిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటో కూడా మీకు వివరంగా చెప్తానండి. ఇక్కడ కస్టమరు సెల్ఫ్ పాలసీ తీసుకుంటున్నారు అండ్ పేమెంట్ ఆప్షన్ కూడా ప్రతిదీ కూడా మనం లిమిటెడ్ పే తీసుకుంటామండి. ఎప్పుడు కూడా లిమిటెడ్ పే అండ్ కస్టమర్ పేరు, అలాగే కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్. ప్రతిసారి మనం 30 తీసుకుంటాం కదా. అందుకని ఇప్పుడు నేను 45 ఏళ్ళు ఉన్న వ్యక్తిని తీసుకోవడం జరుగుతుందండి. కస్టమర్ ఏజ్ ఇప్పుడు 45లో ఎంట్రీ అవుతున్నారు. ఈ పాలసీ మనం బేసిక్ ప్రీమియం 24,000 రూపాయల దగ్గర నుంచి కూడా పే చేయించవచ్చు. కానీ ఇప్పుడు కట్టే 24,000 రూపాయల ప్రీమియంతో ఫ్యూచర్లో ఇన్కమ్ సరిపోతుందా అంటే సరిపోదండి. అందుకే మనం ప్రతిదీ కూడా ఈ రోజు గురించి ఆలోచించమండి. 13 ఏళ్ల తర్వాత, 14 ఏళ్ల తర్వాత ఇలాంటి లైఫ్ స్టైలే ఉంటుంది, ప్లస్ ఇలాంటి రేట్సే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి ఆ ప్రైజింగ్కి తగ్గట్టుగా మనం మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రెడీ చేసుకుంటున్నాం. అంటే ఫ్యూచర్లో రాబోయే ఎక్స్పెన్సెస్ని తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నామండి. అందుకోసం ఎగ్జాంపుల్ ప్రీమియం అనేది 1,00,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి, అందరికీ అర్థం అవడం కోసం. దెన్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఎనీవే ప్రతి పాలసీ కూడా మనం 12 సంవత్సరాలు తీసుకుంటాం. అలాగే పాలసీ టెర్న్యూర్ అనేది కస్టమర్ ఇక్కడంటే లిమిటెడ్ పే పెట్టాం కాబట్టి 12 సంవత్సరాల తర్వాత 1 ఇయర్ వెయిటింగ్ అయినా తీసుకోవచ్చు కస్టమరు. 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్, అంటే 5 సంవత్సరాల వరకు కూడా ఇతను వెయిట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు 1 ఇయర్ వెయిట్ చేస్తే లెటెస్ట్ ఎగ్జాంపుల్ 1,10,960 పే అవుట్ వస్తుంది ప్రతి సంవత్సరం కస్టమర్కి. అదే నేను 14th ఇయర్, 15th, 16th, 17 అనుకోండి, ఆ ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. దాన్ని బట్టి అంటే కస్టమర్ కనుక వెయిట్ చేయగలను, నాకు కొంచెం పెద్ద అమౌంట్ కనుక కావాలి అనుకున్నట్లయితే ఎస్, మనం అతనికి 17 సంవత్సరాల టెర్న్యూర్ అయినా పెట్టచ్చు. మనం రెగ్యులర్గా వాడే పాలసీ అయితే కనుక బెనిఫిట్ అయితే కనుక 12 ఏళ్ళు పే చేయడం, 1 ఇయర్ వెయిటింగ్ అంటున్నాం కాబట్టి పాలసీ టెర్న్యూర్ అనేది 13 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ పాలసీలో ఇన్కమ్ టర్మ్ కస్టమర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సెకండరీ ఇన్కమ్ ప్రపోజిషన్ ప్లాన్గా మనం మాట్లాడచ్చు, ఒక పెన్షన్ ప్లాన్గా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వయసు 45, ఇప్పుడు 45 నుంచి పే చేస్తూ 12 ఏళ్ల పాటు పే చేస్తారు, తర్వాత 1 ఇయర్ వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ 20 ఏళ్ల వరకు మీకు ఇన్కమ్ కావాలా, 25 ఏళ్ళకి కావాలా, 30కి కావాలా, 35కి కావాలా, కస్టమర్ కెన్ సెలెక్ట్. లాంగ్ టర్మ్ ఇన్కమ్ ప్రపోజిషన్ ముందుగానే అనుకున్నాం కాబట్టి 35 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే కస్టమర్ ఈ పాలసీలో కట్టే ప్రీమియం 12 ఏళ్ళు, 1 ఇయర్ వెయిట్ చేస్తున్నారు. ఈ 13 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే పే అవుటే కస్టమర్కి 35 సంవత్సరాలు అతనికి ఒక పెన్షన్ మాదిరి, సెకండరీ ఇన్కమ్ మాదిరిగా మనం పే అవుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దెన్ రైడర్స్ ఉన్నాయి మన దగ్గర. దీంట్లో నేను బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ ఒకటి తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ రైడర్ కనుక తీసుకున్నట్లయితే, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్ కనుక తీసుకున్నట్లయితే మనం డబ్బులు కడుతున్నప్పుడు కస్టమర్కి ఏదన్నా ఇబ్బంది కనుక జరిగినట్లయితే ఇనీషియల్గా డెత్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది నామినీకి పే చేస్తారు. నెంబర్ 2, కస్టమర్ ఒక 2 ఏళ్లే కట్టాడు సార్ ప్రీమియము, రిస్క్ జరిగింది, ఇమ్మీడియట్గా డెత్ అమౌంట్ ఏదైతే ఉంటుందో నామినీకి పే చేసిన తర్వాత ఆ పాలసీ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రీమియం ఎవరో ఒకరు పే చేయాలి.
ప్రైమరీ పర్సనే రిస్క్ జరిగి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరు పే చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాంటి టైంలో ఈ రైడర్ ఏం చేస్తుందంటే రిమైనింగ్ ప్రీమియమ్స్ అన్నీ కూడా వాళ్ళు కట్టాల్సిన అవసరం లేకుండా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియమ్స్ని వేవర్ ఆఫ్ చేస్తుంది. అంటే కస్టమర్ ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. థర్డ్ బెనిఫిట్, కంటిన్యూగా కస్టమర్కు ఏ ఏజ్ దగ్గర నుంచి మనం బెనిఫిట్ ఇస్తామని ప్రామిస్ చేశామో అక్కడి నుంచి కస్టమర్కు పే అవుట్ అనేది వెళ్ళిపోతుంటుంది. కస్టమర్ లేరు కాబట్టి ఇక్కడ నామినీ విల్ రిసీవ్ ది పే అవుట్స్. సో అది కూడా మీకు చూపిస్తానండి. ఓకే, ఈ టాటా బెనిఫిట్ రైడర్ని తీసుకోవడం జరిగింది, ప్రొటెక్షన్ బెనిఫిట్ రైడర్ని. దీనికి ఛార్జ్ అవుతున్న ప్రీమియం వచ్చేసి 6,687 రూపాయలు. బేస్డ్ ఆన్ కస్టమర్ ఎంట్రీ అవుతున్న ఏజ్ను బట్టి మనం తీసుకునే టెర్న్యూర్ని బేస్ చేసుకుని రైడర్ అయితే ప్రీమియం మారుతుందండి. సో అదే 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి అనుకోండి, వాళ్ళకు వచ్చే ప్రీమియం హార్డ్లీ 1,500, మహా అయితే ఒక 2,000 రూపాయలు ఇలా రావడం జరుగుతుంది. దెన్ కంటిన్యూ. సో ఈ ప్లాన్లో బేస్ ప్రీమియం 1 lakh రూపీ, అలాగే రైడర్ ప్రీమియం 6,687 రూపాయల ప్రీమియం. మొత్తం కలిపి కస్టమర్ పే చేసేటువంటి అమౌంట్ ఇక్కడ 1,06,687 రూపాయల ప్రీమియం పే చేయడం జరుగుతుంది. మరి కస్టమర్కి ఏం బెనిఫిట్స్ వస్తాయి చూడాలి కదా ఇప్పుడు. సో చూడండి, ఇక్కడ కస్టమర్ ఎంట్రీ అయిన ఏజ్ వచ్చేసి 45. సో 45లో ఎంట్రీ అవుతున్నారు. ఇప్పుడు 58వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 1,10,960 రూపాయల పేమెంట్ గ్యారంటీ ఇన్కమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా ఎప్పటి వరకు? కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 92 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇదే పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ 92వ సంవత్సరం కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ను కూడా మనం రిఫండ్ చేయడం జరుగుతుందండి. అంటే ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 12 లక్షల రూపాయలు కూడా మనం మళ్ళీ వెనక్కి ఇచ్చేయడం జరుగుతుంది. సో అంటే మనీ బ్యాక్ రూపంలో 1,10,960 రూపాయల పేమెంట్ ఇంటూ 35 years కనుక మీరు చూసినట్లయితే మీకు అక్షరాల 38 లక్షల రూపాయల వర్త్ బెనిఫిట్ అయితే మీకు మనీ బ్యాక్ రావడం జరిగింది. రెండోది, 12 లక్షల రూపాయల ఆర్ఓపి కూడా యాడ్ చేస్తే 38,83,600 రూపాయలు మనీ బ్యాక్ తీసుకున్నారు. ప్లస్ 12 లక్షల రూపాయలు యాడ్ చేస్తే 50,83,600 రూపాయల పేమెంటు ఈ పాలసీలో మీకు బెనిఫిట్గా రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఒక ఇన్కమ్ కోసం ఎవరి మీద డిపెండెన్సీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా 35 సంవత్సరాలు నాకు స్టాండర్డ్ ఇన్కమ్ అయితే క్రియేట్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు కొటేషన్ కూడా మీకు చూపిస్తానండి. కస్టమర్ డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్లాన్. కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాము. అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడర్, కస్టమర్ ఏజ్ ఇప్పుడు 45 అండ్ ఈ పాలసీ టెర్న్యూర్ వచ్చేసి 13 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ కవరేజ్ అనేది 6,687 రూపాయల ప్రీమియం ఛార్జ్ చేస్తున్నాం. దెన్ కమింగ్ టు ప్లాన్ బెనిఫిట్స్, కస్టమర్ 1 lakh రూపీ పే చేస్తున్నారు 12 ఏళ్ళు. దెన్ 1 year వెయిటింగ్ ఉంటుంది. ఈ 13 సంవత్సరాలలో ఒకవేళ కస్టమర్కి ఏదైనా కనుక రిస్క్ జరిగినట్లయితే ఈ పాలసీలో 11 లక్షల రూపాయల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అయ్యి 14,57,000 రూపాయల వరకు పెరగడం జరుగుతుందండి. వన్స్ పేమెంట్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత దెర్ ఈజ్ నో డెత్ బెనిఫిట్, బికాస్ ఈ ప్లాన్లో మనం మనీ బ్యాక్ అనేది 35 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ పేఅవుట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 12 లక్షల రూపాయలు కూడా యాడ్ చేస్తున్నాము. మొత్తం అంటే 12 లక్షల రూపాయలు పేమెంటు ప్లస్ 1,10,960 రూపాయలు కలిపితేనే 13,10,960 రూపాయల పేమెంట్ అయింది. సో ఇదంతా కలిపితేనే ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నది మొత్తం కూడా కస్టమర్కి ఇచ్చే పేఅవుట్ అండి. ఇది మొత్తం అక్షరాల 50,83,600 రూపాయల పేమెంట్ అయితే ఉండడం జరుగుతుందండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద బెనిఫిట్ ఇల్లిస్ట్రేషన్. సో మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా, ఏదైనా క్లారిటీ ఏమన్నా కావాలన్నా సో ప్లీజ్ మీరు మాతో అయినా కనెక్ట్ అవ్వచ్చు, లేదా మీ రెస్పెక్టివ్ లీడర్స్తో అయినా కూడా హ్యాపీగా కనెక్ట్ అవ్వచ్చు అండి. బట్ యాక్టివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్రైటీరియాలోకి మనం వచ్చింది డబ్బులు సంపాదించడం కోసం. అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకుంటున్నాం. వాళ్ళని సెక్యూర్ చేస్తూ మీరు కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ బిగినింగ్ అండ్ న్యూ మంత్.